తీసుకొస్తాడు. నేను అలాంటి మార్పును తీసుకొచ్చేవాడిని తప్ప మార్పును నేను తీసుకురాలి. మార్పు ఆల్రెడీ ఉంది, మీరు నేను మాట్లాడుతున్నాను అంతే. మీరందరూ కోరుకుంటేనే మార్పు వచ్చింది. అందుకని అలాగే నాకు నాగబాబు చాలా 5-6 మంచి మాటలు చెప్పేవాడు. అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు పెరుగుతున్నప్పుడు పబ్లిక్ పాలసీ గురించి నాని పాల్కి వాళ్ళ గురించి. నాగబాబు లాయర్, మెడ్రాస్ బార్లో రిజిస్టర్డ్ మెంబర్, అలాగే స్టూడెంట్ పొలిటికల్ లీడర్. సర్వోదయ కాలేజీలో పోటీ, నెల్లూరు సర్వోదయ కాలేజీలో పోటీ చేశాడు సెక్రటరీగా. లా కాలేజ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత ఎందుకు తను ఆపేశాడు పాలిటిక్స్ గురించి. తన జీవితం చూసుకుంటా ఉంటే నాకు ఫోన్ చేశాను మొన్న, నువ్వు వచ్చి నాకు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడు అంటే ఏంటి అన్నాడు. పార్లమెంట్ అభ్యర్థిగా రా నీకు నర్సపూర్ నుంచి అంటే భయపడి ఫోన్ పెట్టేశాడు. కానీ నేను చెప్పాను, నీలాంటి రాజకీయాలు నీతి కోసం నువ్వేం చేయొద్దు, బీఫామ్ ఇస్తాను, నువ్వు వచ్చిరా, నువ్వు ప్రభావితం చేసే మంచి మాటలు 4 మాట్లాడు, నువ్వంటే 10 మందికి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉంది తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న రఘురామరాజు గారు. ఏంటి అలా సైలెంట్ ఉన్నారు కాదా? మన తెలుగుదేశం అనుకో మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయారా? ఓకే. సీటు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ఏముందిలే అంటే నేను వెళ్ళరనుకున్నాను వైసీపీ. రఘురామరాజు గారు, రఘురామరాజు గారికి జగన్ అంటే చాలా చిరాకే. నా ముందు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. వైసీపీకి వెళ్ళారా? హరీష్ నేను నమ్మట్లేదు మీ మాటలు. ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నా. మొన్నే మాట్లాడారండి, జస్ట్ 8 days బ్యాక్ మాట్లాడారు నాతోటి. ఏమో తెలీదు. సరే ఏదేమైనా ఎవరు ఏ పార్టీ కన్ఫ్యూజింగ్ ఉంది. జనసేన పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు చాలా క్లీన్ వ్యక్తి, బలమైన వ్యక్తి, ఎత్తైన వ్యక్తి. మీరు చూసుకొని పోయినసారి మనందరం కలిసి గంగరాజు గారిని గెలిపించాం, ఈసారి నాగబాబు గారిని గెలిపిద్దాం. అదేనా మాట.